నమస్తే, నేను మీ ప్రశాంత్. కుంభమేళాలో మొనాలిసా ఎంత ఫేమస్ అయిందో మనమైతే చూసాము. సో ఆ మొనాలిసాకి ఇప్పుడు చాలా ఆఫర్లు అయితే వస్తున్నాయి. ఆ ఆఫర్లలో సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ఆఫర్లు అయితే వస్తున్నాయి. సో డైరెక్టర్స్కి కూడా ఇప్పుడు మొనాలిసా అవసరం వచ్చింది అని చెప్పేసి అయితే చాలా వినిపిస్తున్నాయి. సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కుంభమేళాలో మొనాలిసా ఎంత ఫేమస్ అయిందో మనం ఇప్పటికీ చూసాము. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం అయితే చూస్తూ ఉన్నాము. సో అలాంటిది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా తనకైతే ఛాన్సెస్ వస్తున్నాయి. డైరెక్టర్స్ కూడా తను కావాలంటున్నారు ఇండస్ట్రీకి అయితే చెప్పేసి చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇంత కదా ఏంటి సార్? ఇవన్నీ వైరల్ కోసం చేసిన అంశాలు నిజంగా వైరల్ అవుతున్న న్యూస్లో నాకు తెలియదు కానండి. ఆమె ఏదో పోస్టులు అమ్ముకోవడానికి వచ్చిందంట మధ్యప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచో, ఇండోర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆమె. ఇంకా ఆమెది ఏదో చేస్తుంటే ఆమె కళ్ళు బాగున్నాయని ఎవడో ఫోటో వీడియో తీసి పెట్టాడు ఇన్స్టాలోనో షార్ట్స్లోనో. అది ఇది బాగుంది కానీ ఇంకా వరుస పెట్టి ఆమెతో ఫోటోలు దిగడము. మనుషులు ఎట్లా తయారయ్యారంటే అక్కడ కుంభమేళా సందర్భం ఒకటి, ఇక్కడ అట్రాక్ట్ చేసిన సందర్భం ఒకటి. సో దాన్ని అది కాస్త వైరల్ అయ్యి అదే అంటారు చూసారా, అదృష్టం తలుపు తడితే ఏ రేంజ్లో ఉంటుందో చెప్పలేం. సడన్గా ఎవరికి అదృష్టం తడుతుందో తెలియదు. వాడు అమెరికా ప్రెసిడెంట్ కూడా అయిపోవచ్చు. సో అట్లాగా అందుకే చాలా సందర్భాల్లో హార్డ్ వర్క్ టాలెంట్ అంటారు. మరి దీన్ని ఏమనాలి చెప్పండి? ఒక సామెత కూడా అంటున్నారు సార్, కుంభమేళకి వెళ్ళి పుణ్యక్షేత్రాలు చేసుకోండి అంటే పూసలు అమ్ముకునే ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ఫేమస్ చేశారు ఏంట్రా మీరు అని చెప్పేసి కూడా అంటే చిన్న చిన్న కామెంట్లు అలా కామెంట్లు అవుతున్నాయి. దాని వైరల్ కూడా అవుతున్నాయి ఆ కామెంట్స్ మళ్ళీ. అంతే కదా, కుంభమేళాకి వెళ్ళిన సందర్భం ఏంటి, మీరు చేస్తున్న సందర్భం ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే థాట్ ఇదే ప్రాసెస్లో ఉంటారు. సరే, ఆమె చేసింది ఆమెకి ఏదో మొత్తం వైరల్ అయిపోయేసరికి ఆమెకు ఒక డైరెక్టర్ సినిమా ఆఫర్ ఇస్తానండము, ఆమెకి తీసుకెళ్లడము, ఆమెకి డ్రెస్సింగ్, దాన్ని ఫోటోషూట్ చేయడము, బాగుంది అనుకోవడము, తర్వాత నిన్న మొన్న ఆమెకి ఏదో నెక్లెస్ కూడా గిఫ్ట్గా ఇచ్చింది అనడం. ఇవన్నీ ఇప్పుడు ఊరికే ఇస్తే ఆ అమ్మాయి కూడా ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఆమె కూడా బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, మిడిల్ క్లాస్ బాగా ప్యూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అక్కడ పోసలు అమ్ముకుంటుంది. ఈ 40 రోజుల్లో అమ్ముకునేది 10 రూపాయలది, 100 రూపాయలు 200కి అమ్ముకుంటే జనరల్గా ఎవరైనా అదే కాన్సెప్ట్లో అమ్మాయిలు అమ్మితే మరి కొద్దిగా ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి తీసుకుంటారని కూడా చాలామంది అమ్మాయిలు పెట్టి అమ్మిస్తూ ఉంటారు షాపుల్లో కూడా. సో అట్లాగని అమ్మాయి ఏదో అమ్ముకుంటే మొత్తానికి ఎవడు కన్నో పడింది, సరే చూద్దాము చేద్దాము అన్నట్టు మాట్లాడారు, పిలిచారు. ఇప్పుడు ఏమవుతుంది, ఏ డైరెక్టర్ అయితే ఆఫర్ ఇస్తా అన్నాడో ఆ డైరెక్టర్తో ఇప్పుడు నేర్పించాలి, నేర్పిస్తాడు. యాక్టింగ్ రావాలి, బయట మాట్లాడింది వేరు, ఫోటోలు దిగింది వేరు, కెమెరా ముందు వచ్చే ఇది వేరు. పైగా కొంతమంది బయట బాగుంటారు కానీ ఆన్ స్క్రీన్ డిఫరెంట్గా తేడాగా ఉంటారు. కొంతమంది ఆన్ స్క్రీన్ బాగోరు, బయట సూపర్గా ఉంటారు. చెప్పలేం, అది స్కిన్ టోన్ అది సూట్ అవ్వాలి, సెట్ అవ్వాలి ఫోటోషూట్లు కూడా. సో మొత్తానికి ఆయన చనువుగా ఉండేది ఏదో నేర్పిస్తున్నాడు. మీరు అన్నట్టు నెక్లెస్ లాంటివి ఇచ్చామనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుంది, వీడు ఎవడో సరే బాగానే వాడుకుంటున్నాడు రా, బొట్టలో పడేసుకున్నాడు రా అని రకరకాలుగా నరవలేని నాలుగు కదా ఏమైనా మాట్లాడుతుంది. సో అట్లా మాట్లాడేసరికి ఆ నిర్మాత అనే ఎవరైతే ఉన్నాడో ఆయన జితేంద్ర అన్నవాడు దాన్ని, సినిమా అంటేనే ఈ మధ్యకాలంలో మనం పెద్ద పెద్ద హీరోయిన్లే విన్నాం మనం కాస్టింగ్ కోచ్ బారిన పడ్డారు అని. సో ఈయన కూడా సింపుల్గా ఏదో అన్నాడు. ఆయన అంటాడు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ప్రొడ్యూసరు, నా కూతురు వయసు ఉంటుందా అమ్మాయి, దాంతో నాకేముంటుంది, క్లోజ్గా మూవ్ అయితే యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను నేను అంతే అని. ఎవరు సౌలభ్యం వాళ్ళది, ఎవరు డిమాండ్స్ వాళ్ళవి. ఇన్ కేసు ఆ అమ్మాయి వాళ్ళతో చనువుగా ఉందనుకున్నది ఆమె ఇష్టం, దాంట్లో తప్పు పడడానికి లేదు, ఎవరు వేలెత్తి చూపించడానికి లేదు. ఇండస్ట్రీ కాకపోతే వెండితెర బుల్లితెర అని అనేసరికి మరికొంచెం అందరూ సెలబ్రిటీ స్థాయి అనేసరికి మరికొంచెం భూతత్వం పెట్టి వెతుకుతూ చూస్తూ ఉంటాం. బట్ ప్రతి దగ్గర ప్రతి స్ట్రీమ్లో కూడా ఇట్లాంటి ఇష్యూస్ నడుస్తూనే ఉంటాయి. ఆఫీసుల్లో కూడా ఎవరైతే చనువుగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉందరా అనుకునే బాపతే కదా అందరిది కూడా. గతంలో కూడా మనం చూసాము, ఏదైతే మనకు హైదరాబాద్లో కుమారి ఆంటీ కూడా తను అంత ఫేమస్ అవుతుంది అనుకున్నారా కాదు, తను కూడా ఏదైతే జ్యువెలర్స్కి ప్రమోషన్ చేయడం జరిగింది ఫేమస్ అయ్యాక. సో ఇప్పుడు అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు కొంచెం. ఇప్పుడు కుమారి ఆంటీ ఉన్నారు, కుమారి ఆంటీ ఆవిడ కూడా ఏదో రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి తీపించేశారని, ఈవిడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారని చెప్పారని, ఆవిడ మీద ప్రభుత్వం యాంటీగా తీసుకుంటుందని, ఇంకా రకరకాలుగా ఎంత హైలైట్ అయిపోయారంటే యాక్చువల్గా ఆవిడ మీద పెట్టింది చూడండి, ఎంత కొంచెం కర్రీ వేస్తుంది, ఆవిడ 170 రూపాయలు తీసుకుంటుందని చెప్పి ఎవడో ఒకడు పెట్టాడు. అవును, అక్కడ అదేంటి టేస్ట్ చూస్తే యావరేజ్గా ఉంది,
ఓకే, బట్ 170 రూపాయలు తీసుకుంటుంది. అది కూడా ఏంటి, ముందు ఒకటి బాగుందని పెట్టాడు, అవును. దానికి వెంటనే ఇంకో యూట్యూబర్ ఏం చేశాడు, వాడు బాగుంది అన్నాడు కదా, వాడిని ఏదో కౌంటర్ చేయాలని వీడెళ్ళి ఆమె ఇచ్చింది, నేను పైసలు ఇస్తే కానీ నాకు కర్రీ వేయట్లేదు, జస్ట్ 170 తీసుకుంది, ఏం బాగాలేదు అని పెట్టి ఇంకో యూట్యూబర్ పెట్టాడు. ఆ నోట ఈడి మీద వీళ్ళిద్దరు కొట్టుకోవడంలో ఆవిడని హైలైట్ చేసేసారు. సరే చేశారు కదా అని ఇంకో యూట్యూబర్ వెళ్ళి వెంటనే, అమ్మ ఏంటి మీరు ఇట్లా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని, మాది ఆంధ్ర అండి, సో అండి, మాకు ఇల్లు తప్ప ఏం లేదండి. ఇంకా కుమార్ అంటే ఇంకొక వేలం వెర్రి అనమాట. అందరూ వెళ్ళి పడిపోయారు. ట్రాఫిక్ ఎక్కువైంది. ట్రాఫిక్ ఎక్కువైతే పోలీస్ కానిస్టేబుల్ వచ్చి ఏం చెప్పారు, అమ్మ మీ వల్ల ట్రాఫిక్ అవుతుంది, పక్కకి జరగండి అని చెప్పారు. దానికి మళ్ళీ డిజిటల్ మీడియాలో ఏం చెప్పారు, ఈవిడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఉందనగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దాని మీద కక్ష సాధింపుగా ఆవిడ పక్కకి ఏమంటే రోడ్డు మీద బండి పెట్టుకొని, ఇప్పుడు బండి సైడ్కే పెట్టింది ఆవిడ, తప్పు లేదు. బట్ వచ్చి పార్క్ చేసే జనాలు ఉంటారు చూసారా, కామన్ సెన్స్ ఉండదు. మరి వాడు బండి ఎలాగుంటే ఒకటి వచ్చి ఇలా పెడతాడంటే, వీడు బండి ఎలా తీస్తాడంటే, భయ అంటే వెళ్ళిపోతాడు, 5 minutes వెళ్ళిపోతా అంటాడు, వీడు వెళ్తాడు. అదే ఆర్గ్యుమెంట్స్ వయసులో ఉంటారు కదా, ఉడుకు రక్తం కదా, ఏదో ఆర్గ్యుమెంట్, ఏదో గొడవ, నేను జిమ్కి వెళ్తున్నాను నాకు అదే అని చెప్పి బిల్డప్, ఓవర్ యాక్షన్, అమ్మాయిలు చూస్తే ఇంకా రెచ్చిపోతాడు. సో అలాగా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్కి. ఎందుకంటే ఎవడేదో షాప్ పెట్టుకుంటో వాడు ఎదురుగా ఉన్నవాడు, భయ కొద్దిగా బండి లోపల పెట్టండి అని వాడే ఒకటి మనిషిని పెట్టి చేయించుకోవాలి. అలా అందరూ చేయించుకోరు. ఆ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల పోలీసులు దాన్ని తప్పించారు, దాన్ని రాజకీయ రంగు పులిమేశారు కదా. సో అలాగా హైలైట్ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు ఈవిడ కూడా పోసలేదు అమ్ముకోవడానికి వచ్చిన ఆవిడ ఎవడో ఫోటో పెట్టడం, దాని మీద ఎవడో ఆ డైరెక్టర్ కూడా, ఈ అమ్మాయి బాగుంది నేను సినిమా తీస్తా. ఏం బాబు, రోజుకి 1,00,000 మంది, ఇప్పటికి 100 మంది అని వచ్చి, సార్ నాకు అవకాశం ఇవ్వండి సార్, నేను పెర్ఫామ్ చేస్తాను సార్ అడిగే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు ఎవరికి ఇవ్వచ్చుగా, అంత బతిమాలు కొన్ని సిన్సియర్గా డెడికేటెడ్గా ప్యాషన్గా ఉండేవాళ్ళు ఉంటారుగా. మరి ఇంకేం ప్యాషన్ ఉంటుంది, ఇంకేం తెలియదు. కళ్ళు బాగుండి ఉండగానే, అందం ఉండగానే సరిపోతుందా, పెర్ఫార్మెన్స్ రావద్దా? ఒక హీరోయిన్ అంటే ఒక పెర్ఫార్మెన్స్తోనే సరిపోతుందా? డ్యాన్స్ చేయాలి, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకోవాలి, ఇంకా చాలా కథలు ఉంటాయి. ఇవన్నిటికీ ఎక్కడ ఇదవుతుంది? కల్చర్, డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, పోస్ట్ కల్చర్ ఉంటుంది, రకరకాలుగా అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అవన్నీ ఆమెకి తెలియాలంటే ఎంత టైం పడుతుంది? దాని బదులు వేరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అలా ఇవ్వరు. ఏమంటే ఈ అమ్మాయి బాగుంది, నిజమే కాదనట్లేదు, ట్రెండింగ్లో ఉంది, ట్రెండింగ్ చేస్తే అయ్యిందండి. అది ఎట్లా అంటే వాడు చెప్తున్నాను కదా, ఎవడో ఒకటి చేస్తే ఇంకా వరుస పెట్టి, ఇప్పుడు ఎలా చెప్పాలి, పలానోడు వాడెవడో బైక్ రివర్స్లో కూర్చొని డ్రైవ్ చేసాడు ఉందనుకోండి, ఇంకా అందరూ అదే చేసేసి పెడుతుంటారు. ఆ మధ్యకాలంలో యూఎస్లో ఐస్ బకెట్తో ఛాలెంజ్ ఎవడైతే స్నానం చేస్తాడో ఒక వీడియో పెట్టాడు, ఇప్పుడు కాదు 3-4 years బ్యాక్. ఇంకా వరుస పెట్టి అందరూ వీడియో అంటే ఒకటి పెట్టాడు కదా, ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను, నేను చేయగలుగుతాను. అది పిచ్చి వేలం వేరి కొట్టుకెళ్ళిపోతుండడమే, దానికి ఇంకా రిలేషన్స్ ఇవన్నీ సంబంధం లేదు. కాకపోతే ఆ అమ్మాయి బాగుంది, యాక్షన్ నేర్పించేస్తున్నాడు. ఎప్పుడైతే దర్శకుడికి క్లోజ్ అయ్యింది, వీడు అరే అమ్మాయి బాగుంది, ఆడు క్లోజ్గా ఉంది, నాకు క్లోజ్గా లేదు కూడా వీడు కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, జలస్గా ఫీల్ అయ్యాడు కాబట్టి ఏదో ఒకటి కాంట్రవర్సీ అయితే న్యూస్లో ఉంటారు, న్యూస్లో ఉంటే నేము ఫేమ్ వస్తుంది. ఎంతవరకు ఎవడో తెలియదు ప్రొడ్యూసర్ జితేంద్ర, ఇప్పుడు అందరికీ మన తెలుగు వాళ్ళని మనకు కూడా తెలిసిందిగా. ఆ మిశ్రా అనేవాడు, సంజయ్ మిశ్రా ఇది వాడి పేరు, డైరెక్టర్, ఆడి పేరు ఎవరికి తెలియదు, ఇప్పుడు మనకు కూడా తెలిసిందిగా. వాడే రాజబాహులి లాంటివి, సుకుమార్ లాంటి ఫేమస్ డైరెక్టర్లు ఏం కాదు కదా, మరి ఎలా తెలిసింది మనకి? ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా, అదొక లాజిక్, అదొక టెక్నిక్ అయిపోయింది. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం బికాజ్ ఆఫ్ ఈ సోషల్ మీడియా ట్రెండింగ్ వల్ల.